ఇది ఎస్ఎస్సి సిపిఓకి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి గంట తర్వాత కారు వేగము 2 కిలోమీటర్లు పెరుగుతుంది. మొదటి గంట ప్రయాణించిన దూరము 35 కిలోమీటర్లు అయితే 12 గంటల తర్వాత ప్రయాణించిన దూరము ఎంత? ఇది కంప్లీట్గా నేను యావరేజ్ మెథడ్లో చెప్తా చూడండి. ఇక్కడ మొత్తం ఎన్ని గంటలు ఉందంటమ్మా? ఇక్కడ మొత్తం ఎన్ని గంటలు ఉందంటమ్మా? 12 గంటలు ఉంది. అంటే ఫస్ట్ గంట 35 ఉంటుంది. ఈ 35 పక్కకు పెట్టండి. ఈ 35 పక్కకు పెట్టండి. ఫస్ట్ గంట ఈ 35 ఉంటుంది. సెకండ్ గంట ఎంత ఉంటుంది? 37 ఉంటుంది. సెకండ్ గంట ఎంత ఉంటుంది? 37. అవునా కాదా? మళ్ళీ ఎవ్రీ అవర్కి 39, 41 ఇట్లా పెంచుకుంటూ పోతాం. మళ్ళీ ఇక్కడ నేను యావరేజ్ అంటే ఏం చెప్పినా, ఎప్పటికైనా ఇప్పుడు ఇంకెన్ని నెంబర్లు ఉంటాయి? ఇక్కడ 11 నెంబర్లు ఉంటాయి. ప్రతి దాంట్లో గ్యాప్ 2 ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో గ్యాప్ ఇప్పుడు ఏమేమి ఉంటుంది? 2 ఉంటుంది. 39, 41 ఇట్లా 2 ఉంటుంది. మళ్ళీ ఇది లీస్ట్ అయితే మనకు హైయెస్ట్ ఏం రావాలన్నా యావరేజ్లో ఇక్కడ దీంట్లో ఒకటి తీసేసాయి ఎంత అవుతుంది? 10. ప్రతి దానికి గ్యాప్ ఎంత? 2 అంటే 20. అంటే హైయెస్ట్ ఇప్పుడు దీనికంటే 20 ఎక్కువ ఉండాలి. అంటే ఇది ఇప్పుడు ఇది ఏమవుతుంది? 57 అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ప్రతిదాని మధ్యలో గ్యాప్ ఎంత ఉందమ్మా? 2, 2, 2. నాకు మొత్తం 11 నెంబర్స్ ఉంది కాబట్టి యావరేజ్ ఏమవుతుంది? అటు 5 ఇటు 5 అవుతుంది. అటు 5 ఇటు 5. యావరేజ్ అంటే 5 రెంట్ల 10. అంటే ఇక్కడ యావరేజ్ ఎంత అవుతుంది మనకి? 47 అవుతుంది. యావరేజ్ ఎంత అవుతుంది? 47. అంటే యావరేజ్ స్పీడ్ 47. మొత్తం ఎన్ని అవర్స్ జర్నీ చేసింది? 11 అవర్స్ జర్నీ చేసింది. చేస్తే ఎంతమ్మా? ఇది 440 ప్లస్ 440 ప్లస్ 77 అంతే కదా? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 517. మళ్ళీ ఫస్ట్ ఎంత? 35. మొత్తం ఆన్సర్ ఎంతమ్మా? 552. సో ఇలాంటి లెక్కలు ఎలాగిచ్చినా కూడా ఇది యావరేజ్ మెథడ్లో చేయొచ్చు కదా. యావరేజ్ ఏమని చెప్పినా మనకు 47 ఎట్లా వచ్చింది? యావరేజ్ అంటే ఇటు 5 ఇటు 5 అవునా? మధ్యలోదే కదా యావరేజ్. 5 రెంట్ల ఎంత? 10. అంటే దీనికి 10 కలుపు 47. ఇక్కడ నుంచి చూడు, దీంట్లో నుంచి 10 తీసేయి 47. యావరేజ్లో వెళ్ళిపోయినా ఈ 35 పక్కకు పెట్టి, ఎందుకంటే ఇక్కడ 12 ఉంది కాబట్టి ఫస్ట్ 12 1 పోతుంది, 11 ఉంటుంది. ఈ విధంగా చేస్తే చాలా ఈజీ అమ్మా. ఇది యావరేజ్ ప్రాబ్లం. కొంతమంది ఏదో ఫార్ములా వేస్తూ ఉంటారు. ఫార్ములా కాదు, ఇది చాలా ఈజీ. మీరు ప్రాక్టికల్గా ఇంతే కదా యావరేజ్ అంటే. అవునా కదా? యావరేజ్ చాప్టర్లో చెప్పిన ఇలాంటి లెక్కలు ఒకసారి చూసుకో.